మహారాష్ట్రలోని ఎల్లోర ప్రాంతంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు, అతని భార్య సుష్మ నివసించేవారు. సుష్మ పరమ శివభక్తురాలు. కాని వారికి సంతానం లేదు. ఆ కోరికతో తన చెల్లెలు ఘుష్మను భర్తకు వివాహం చేసింది. కూడా అపార భక్తి గల స్త్రీ. ప్రతిరోజూ భక్తితో శివారాధన చేసేది. ఆమె అచంచల విశ్వాసానికి శివకృప కలిగి ఒక కుమారుడు జన్మించాడు. ఇంట్లో ఆనందం నిండింది. కాని ఒకరోజు సుష్మ అసూయతో ఘుష్మ కుమారుడిని ముక్కలు ముక్కలుగా కోసి సముద్రంలో పడేసింది. ఇంట్లో కలవరం నెలకొంది. కాని ఘుష్మ మాత్రం శివునిపై విశ్వాసం కోల్పోలేదు. తన నిత్య పూజ పూర్తి చేసి శాంతంగా సరస్సు వద్దకు వెళ్ళింది. అక్కడ అద్భుతం జరిగింది. శివకృపతో ఆమె కుమారుడు సురక్షితంగా తిరిగి కనిపించాడు. ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోలేదు. ఆమె ఒక్కటే చెప్పింది, ప్రభూ, ఇది నీ కృప, ఆ భక్తి, ఆ నమ్మకం ఆ స్థలాన్ని పవిత్రంగా మార్చింది. శివ కటాక్షంతో ఆ ప్రాంతం దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడే వెలసింది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం.